My name is M. Venkateswarlu. I am working in Government Junior College, Kontepi, Prakasam district. Now, I am teaching about the paper 3 of Construction Technology second year course. Construction Technology లో పేపర్ 3లో చాప్టర్ 2 గురించి నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నా. చాప్టర్ 2 అంటే ఏంటి? చాప్టర్ 2 వచ్చేసి హైవే అలైన్మెంట్ అండ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్. హైవే అలైన్మెంట్ అండ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ హైవే అలైన్మెంట్ ఏంటండి? రహదారికి మధ్య ఉన్న సెంట్రల్ లైన్ని అలైన్మెంట్ అంటాము. యాక్చువల్గా అయితే అలైన్మెంట్ ద సెంట్రల్ లైన్ ఆఫ్ హైవే ఆన్ ద గ్రౌండ్ ఫస్ట్ అలైన్మెంట్ అంటే ద సెంటర్ లైన్ ఆఫ్ హైవే ఆన్ ద గ్రౌండ్. హైవే యొక్క మధ్య రేఖని మధ్య సెంట్రల్ లైన్ని తీసుకుని దీన్ని అలైన్మెంట్ అంటాము. అలైన్మెంట్ ప్రాపర్గా లేకపోతే, ఇప్పుడు మనం కొత్త రోడ్డు నిర్మించాలనుకుంటున్నాం, కొత్త రోడ్డు వేయాలనుకున్నప్పుడు దానికి ప్రాపర్ అలైన్మెంట్ మనం తీసుకోవాలి. ప్రాపర్ అలైన్మెంట్ తీసుకోకపోతే బోల్డ్ అండ్ డిసడ్వాంటేజ్లు వస్తాయి. అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా ఈజీగా మనకి ఎక్కువ లాభాలు వస్తుంటాయి. హైవే ఇక్కడ ఏంటంటే సెంట్రల్ లైన్ ఆఫ్ హైవే ఆన్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ అలైన్మెంట్ అన్నాము. దీన్ని ఈ సెంట్రల్ లైన్ మనం ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అలైన్మెంట్ అనే డెఫినేషన్ చూస్తున్నాం. సెంట్రల్ లైన్ ఆఫ్ హైవే ఆన్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ అలైన్మెంట్. నెక్స్ట్, ఈ అలైన్మెంట్ని సరిగా తీసుకోకపోతే, అలైన్మెంట్ మనం సక్రంగా తీసుకోకపోతే వచ్చే అడ్వాంటేజెస్ అండి. మనం డిసడ్వాంటేజెస్ హైవే కనుక మనం ప్రాపర్గా తీసుకోపోతే ఏమేమి డిజైన్మెంట్ ఉంది, ఏమొస్తుంది? ఇంక్రీజ్ ఇన్ కన్స్ట్రక్షన్ కాస్ట్. హైవే యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. మనం కనుక ప్రాపర్ అలైన్మెంట్ తీసుకోకపోతే ఎలా పెరుగుతుంది? సపోజ్ మనం ఇక్కడ ఏ అనే స్టేషన్ ఒకటి ఉంది, ఇక్కడ బి అనే స్టేషన్ ఒకటి ఉంది. దీనికి వీలైనంత మనం స్ట్రైట్గా వేసుకుంటూ పోయామనుకోండి, అలైన్మెంట్ స్ట్రైట్గా వేసుకుంటూ పోయామనుకోండి, అప్పుడేమవుతుంది? దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అలా వీలు కాకుండా మన అలైన్మెంట్ సరిగ్గా చూసుకోకుండా ఎట్లా వేసుకుంటూ పోయామనుకోండి, సపోజ్ ఈ విధంగా వేసుకుంటూ పోయామనుకోండి, వెన్ కంపేర్ టు దిస్ ఇది కాస్ట్ ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ కంటే ఇది మనం వెళ్ళే డిస్టెన్స్ ఎక్కువ. సపోజ్ ఇది 1 కిలోమీటర్ ఉంది అనుకుందాం, ఇది ఏమైంది? 1.2 కిలోమీటర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 1 కిలోమీటర్కి 1.2 కిలోమీటర్ పెరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ద రోడ్ ఇంక్రీజ్డ్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, రెండో డిసడ్వాంటేజ్ ఏంటి? ఇదొక డిసడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఉంది, ఇంక్రీజ్ ఇన్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇంక్రీజ్ ఇన్ మెయింటెనెన్స్. ఇందాక ఎలాగా రోడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుందో అలాగే ప్రాపర్ అలైన్మెంట్ లేకపోతే ఈ రోడ్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ వెహికల్ ఆపరేషన్. మనం రోడ్స్ ఎందుకు నిర్మిస్తాము? వెహికల్స్ పాసేజ్ కావడానికే కదా. సో ప్రాపర్ అలైన్మెంట్ కాకుండా మనం రోడ్స్ నిర్మిస్తే అదేవుతుంది, ఆ వెహికల్కి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి లేదా ఆ వర్టికల్ అలైన్మెంట్లు ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వెహికల్ ఆపరేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇక నాలుగోది వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ కూడా పెరుగుతాయి.
ఎందుకు అలైన్మెంట్ ప్రాపర్గా ఉందనుకోండి, విజిబిలిటీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి ఇది టోటల్గా ఈ అలైన్మెంట్ అనేది చాలా రోడ్డుకి కొత్త రోడ్డు, న్యూ రోడ్డు ఫామ్ చేయాలంటే అలైన్మెంట్ అనేది చాలా ముఖ్యం. అలైన్మెంట్ అంటే ఏంటంటే ద సెంటర్ లైన్ ఆఫ్ రోడ్ హైవే ఆన్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ అలైన్మెంట్. అలైన్మెంట్ కనుక ప్రాపర్గా లేకపోతే ఏమేమి డిసడ్వాంటేజెస్ వస్తాయంటే ఇంక్రీజ్ ఇన్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, ఇంక్రీజ్ ఇన్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది, ఇంక్రీజ్ ఇన్ వెహికల్ ఆపరేషన్ కాస్ట్, వాహనాలు ఇది చేయడానికి ఇది, అలాగే ఇంక్రీజ్ ఇన్ యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. ఈ 4 జరుగుతున్నాయి కాబట్టి మనం ప్రాపర్గా అలైన్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ సో ఎన్ని డిసడ్వాంటేజ్లు వస్తున్నాయి కాబట్టి మనం ఈ అలైన్మెంట్ తీసుకునేటప్పుడు ఏంది ప్రాపర్గా బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రాథమికంగా ఏమేమి కన్సిడర్ చేయాలి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ అలైన్మెంట్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అలైన్మెంట్ ఏముండాలి? ఈజీగా ఉండాలి, షార్ట్గా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం అలైన్మెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అలైన్మెంట్, ప్రాథమికంగా మనం ఏమేమి రిక్వైర్మెంట్స్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఈజీగా ఉండాలి. అలైన్మెంట్ అనేది ఎలాగ ఉండాలి? ఈజీగా ఉండాలి. నెక్స్ట్ ఇట్ షుడ్ బి షార్ట్. ఎంతసేపటికి మనం కన్స్ట్రక్షన్ కొత్త న్యూ రోడ్ తీసుకుంటున్నాం కాబట్టి అది ఎంతసేపటికి ఎంత డిస్టెన్స్ తగ్గితే అక్కడ మనకు అంత బెనిఫిట్ వస్తుంది. ఎట్లా బెనిఫిట్ వస్తుంది? నంబర్ ఆఫ్ వెహికల్స్ రోజు పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక్కో వెహికల్కి దూరం పెరిగే కొంది డీజిల్ ఛార్జెస్ ఇవన్నీ పెరుగుతాయి. డీజిల్ అంతా ఉపయోగం కన్జంప్షన్ పెరుగుతుంది కదా. డీజిల్ కన్జంప్షన్ ఎప్పుడు పెరిగిద్దో ఆటోమేటిక్గా గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. అదేవిధంగా ఈజీగా ఉండాలి. ఈజీగా అంటే సేఫ్గా, నెక్స్ట్ సేఫ్గా ఉండాలి. నెక్స్ట్ ఎకానమికల్గా కూడా ఉండాలి. ఎకానమికల్ అంటే ఏంటి? ఆదా. సో ద అలైన్మెంట్ మస్ట్ బి ఈజీ. అంటే వీ షుడ్ కన్సిడర్ దీ పాయింట్స్. ఫస్ట్ ఈజీ, షార్ట్, సేఫ్, ఎకనామికల్. ఈజీగా ఉండాలి, షార్ట్గా ఉన్నందువల్ల మనకి ఇది అవుతుంది. సేఫ్గా ఉండాలి, ఎందుకంటే యాక్సిడెంట్స్ ఇదే పదే అంటే గ్రేడియంట్స్ పెరిగింది. సపోజ్ గ్రేడియంటే ఉంది, ఒక న్యూ రోడ్ వేస్తున్నాం, గ్రేడియంట్ ఇలా పెరిగి ఇలా పోతూ ఉంది అనుకోండి. సపోజ్ ఇక్కడ విజిబుల్ సైడ్ తగ్గుతుంది వెహికల్కి, ఇక్కడ ఒక వాహనం వస్తుంది, ఇక్కడ ఒక వాహనం వస్తూ ఉంది, ఇక్కడున్న వాహనం అనేది తగ్గుతూ ఉంటుంది, విజిబిలిటీ తగ్గుతూ ఉంటుంది. విజిబిలిటీ తగ్గాలకి ఏమవుతుంది? యాక్సిడెంట్ రేట్స్ పెరుగుతాయి. కాబట్టి సేఫ్గా ఉండాలి. నెక్స్ట్ ఎకానమికల్గా కూడా ఉండాలి. మన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎప్పుడు కూడా మనం ఒక రోడ్డు నిర్మించేటప్పుడు వీలైనంత వరకు ఆదా చేయగలిగి ఉండాలి. ఆదా చేయాలంటే ఏం చేయాలి? షార్ట్ డిస్టెన్స్లో రోడ్డు పడేట్టు చూసుకోవాలి, ఎక్కువ గ్రేడియంట్స్ లేకుండా ఈజీగా ఉండేట్టు చూసుకోవాలి, నంబర్ ఆఫ్ కలర్ ఇవన్నీ లేకుండా సేఫ్గా ఉండేట్టు చూసుకోవాలి. అదే ఇవన్నీ ఈ 3 కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎకానమికల్గా ఉంటుంది, ఆదాగా ఉంటుంది. ఇది అలైన్మెంట్ గురించి. టోటల్గా ఇప్పుడు నేనేం చెప్పాను దీంట్లో? అలైన్మెంట్ అంటే ఏంటి, అలైన్మెంట్ సరిగా లేకపోతే డిసడ్వాంటేజెస్ ఏమొస్తాయి, అలైన్మెంట్ చేసేటప్పుడు ఏమేంటిని మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ కింద తీసుకోవాలి. అలైన్మెంట్ సరిగా లేదు, అప్పుడు ఏమొస్తున్నాయి? ఇందా చెప్పాను డిసడ్వాంటేజెస్. ఇంక్రీజ్ ఇన్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ద రోడ్, రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ యాక్సిడెంట్ రేట్లు కూడా పెరుగుతాయి. ఇంక్రీజ్ ఇన్ మెయింటెనెన్స్ కాస్ట్, ఆ రోడ్ మెయింటైన్ చేసే కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ డిసడ్వాంటేజెస్ని మనం తొలగించడం కోసం మనం కొన్ని ప్రాథమికంగా అలైన్మెంట్ చేసేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మనం ఈజీగా ప్రాపర్ అలైన్మెంట్ చేసుకోవచ్చు. అందులో ఏంది? ఫస్ట్ది ఈజీగా ఉండాలి, సులభంగా ఉండాలి, షార్ట్గా ఉండాలి, వీలైనంత తక్కువ పొడవులతో ఉండాలి, వీలైనంత సేఫ్గా ఉండాలి. ఇవన్నీ 3 కన్సిడర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఎకానమికల్గా కూడా ఉంటుంది. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఎకానమికల్గా కూడా ఉంటుంది.
అదేవిధంగా ఇప్పుడు కొన్ని అంశాలు అలైన్మెంట్ని ప్రభావితం చేస్తాయి. అలైన్మెంట్ రూపొందించేటప్పుడు కొన్ని అంశాలు ప్రభావితం అంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అలైన్మెంట్ ఆఫ్ రోడ్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అలైన్మెంట్ ఆఫ్ రోడ్ ఏ అంశాలు ఉన్నాయి. సో ద అలైన్మెంట్ షుడ్ బి షార్ట్, ఫస్ట్ అలైన్మెంట్ వలన షార్ట్గా ఉండాలి. నెక్స్ట్ ద అలైన్మెంట్ షుడ్ బి యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. అంటే అలైన్మెంట్ అనేది షుడ్గా తక్కువ షార్ట్గా ఉండాలి, తక్కువ పడుతూ ఉండాలి. అలైన్ షుడ్ బి యాజ్ స్ట్రైట్ యాజ్ పాసిబుల్, యాజ్ స్ట్రైట్ వీలైనంత చక్కగా ఉండాలి. రహదారి ఎప్పుడు కూడా అనవసరమైన కర్వ్స్ తీసుకుంటా పోకుండా చక్కగా ఉండాలి. ఎందుకు అలైన్మెంట్ అసలు ఫస్ట్ అలైన్మెంట్ తీసుకునేటప్పుడే మనం అలైన్మెంట్లోనే ఏం చేస్తుంది, స్ట్రైట్ పాత్ కన్సిడర్ అయి ఉంటుంది, అదేవిధంగా హార్జాంటల్ కర్వ్స్ కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు అలైన్మెంట్ మనం ఏమైనా మార్చాం అనుకున్నాం, సపోజ్ మార్చినందు వల్ల ఏంది వర్టికల్ గ్రేడియంట్స్ పెరుగుతున్నాయి, హార్జాంటల్ గ్రేడియంట్స్ రెండూ పెరుగుతాయి. వర్టికల్ గ్రేడియంట్స్ అంటే హార్జాంటల్ గ్రేడియంట్స్ పెరుగుతాయి. మన ఎట్లా ఉండాలి, మనకి వీలంతవరకు హార్జాంటల్ గ్రేడియంట్ కానీ వర్టికల్ గ్రేడియంట్స్ కానీ తక్కువ వచ్చేట్టు ఉండాలి. అట్లే బెండ్స్ కూడా ఇప్పుడు కర్వ్స్ హార్జాంటల్ కర్వ్స్ కానీ వర్టికల్ కర్వ్స్ కానీ తక్కువ వచ్చేటువంటి అలైన్మెంట్ తీసుకోవాలి. ఈ అలైన్మెంట్ తక్కువ వచ్చేది తీసుకుంటే ద అలైన్మెంట్ షుడ్ బి షార్ట్, ద అలైన్మెంట్ షుడ్ బి యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. అదేవిధంగా ఇది ద కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా సేవ్స్ ది కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తక్కువ ఉండాలి. అదేవిధంగా మినిమం ఎర్త్ వర్క్ చేయాలి. మినిమం ఎర్త్ వర్క్ ఇప్పుడు మనం అలైన్మెంట్ తీసుకెళ్ళి గ్రౌండ్ మైన్ పెట్టేసి దాన్ని తీసుకొని అలైన్మెంట్ని ఆధారంగా చేసుకొని రోడ్డు వేస్తున్నాం. కొత్తగా రోడ్డు వేసేటప్పుడు మనం ఎర్త్ వర్క్ చేసేది అంటే కూడా వీలైన తక్కువ ఎత్తత్తులో ఉన్నది. సపోజ్ నువ్వు లో లయింగ్ ఏరియా, ఇప్పుడు మనం ఇక్కడ వేస్తున్నాం, నేల ఏ విధంగా ఉంది వేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎంత ఇది స్ట్రైట్గా తీసుకోవాలనుకున్నాం. సపోజ్ ఇక్కడేమో కటింగ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడేమో ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కటింగ్, ఇక్కడ ఫిల్లింగ్. సో ఈ కటింగ్ ఫిల్లింగ్ అంటే ఏమవుతుంది, ఎర్త్ వర్క్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో తక్కువ కటింగ్ చేసేట్టుగా, తక్కువ ఫిల్లింగ్ చేసేట్టుగా ఎర్త్ వర్క్ ఎప్పుడు కూడా తక్కువ వచ్చేట్టుగా మినిమం ఎర్త్ వర్క్ ఉంటే బాగుంటుంది. ఎర్త్ వర్క్ షుడ్ బి మినిమం. అట్నే ఎప్పుడు కూడా అలైన్మెంట్ అలైన్మెంట్ ఏం చేయాలి, ఇప్పుడు కూడా అలైన్మెంట్ ఇప్పుడు కూడా దేని కూడా పాస్ అవుతుండాలి, ఇప్పుడు హై లెవెల్ గ్రౌండ్ గుండానే పాస్ కావాలి. ఎందుకు అప్పుడేమవుతుంది, న్యాచురల్గా డ్రైనేజ్ అక్కడింది, న్యాచురల్ డ్రైనేజ్ అవైలబుల్. ఎప్పుడైతే అలైన్మెంట్ హై లెవెల్ ఏరియాస్ గుండా వెళ్తూ ఉంటే, ఎక్కువ ఎత్తున్న ప్రాంతాల గుండా వెళ్తూ ఉంటే, ఎక్కువ అంటే మరి ఎక్కువ కొండ ఇదని కాదు, యావరేజ్లో ఉండే పనుల కంటే లో లయింగ్ ఏరియాస్ కంటే యావరేజ్ హై లెవెల్ వెళ్తున్నప్పుడు అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఎర్త్ వర్క్ తగ్గుతుంది. ఎర్త్ వర్క్ తగ్గుతున్నందువల్ల ఏమవుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ మిగులుతుంది. అదేవిధంగా అలైన్మెంట్ కూడా
ఈ హై లెవెల్ ఏరియాస్కి వెళ్తే న్యాచురల్గా వచ్చే డ్రైనేజీ లభిస్తుంది, న్యాచురల్ డ్రైనేజీ దొరుకుతుంది. Next, the alignment should pass through smooth curves. అలైన్మెంట్ ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలంటే కర్వ్స్ హారిజాంటల్ కర్వ్ కావచ్చు, వర్టికల్ కర్వ్ కాదు, అవి స్మూత్గా వచ్చేట్టుగా, అంటే అవి స్మూత్గా రాకుండా గ్రేడియంట్ ఎక్కువ ఉండేట్టు తీసుకున్నాం అనుకోండి, యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడానికి, వెహికల్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరగడానికి ఎక్కువైంది. అదేవిధంగా ఆ గ్రేడియంట్ ఎక్కువగా పెట్టామనుకోండి, ఆ వెహికల్స్ ఎక్కి దిగాలకి ఎక్కడానికి ఎక్కువ డీజిల్ కన్జంప్షన్ అవుతుంది, ఎక్కువగా ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి ఫ్యూయల్ ఎక్కువ కన్జంప్షన్ అయ్యే కొంది బర్డెన్ ఎవరి మీద పడుతుంది, ఆ డీజిల్ అన్నీ కూడా సబ్సిడీ ఇచ్చి కూడా ఇస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది, అది పరోక్షంగా వచ్చి మళ్ళీ మన మీద పడుతూ ఉంది. కాబట్టి అలైన్మెంట్ ప్రాపర్గా లేకపోతే వచ్చే ఇవన్నీ. అలైన్మెంట్ ప్రాపర్గా ఉండాలి, మంచిగా ఉండాలంటే మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అన్నీ కూడా ఇవి ఉండాలి. అదేవిధంగా అలైన్మెంట్ ఎప్పుడు కూడా థిక్ ఫారెస్ట్ గుండా కానీ, లేకపోతే లేక్స్ గుండా కానీ, లేకపోతే ఈ రిలీజియస్ ప్లేసెస్ అంటే ప్రార్థనా స్థలాలు ఉంటాయి, మసీదులు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని హెరిటేజ్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిని కూడా రిమూవ్ చేయకుండా తప్పించుకుంటూ పోవాలి, కానీ అలాంటి ప్లేస్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి ద అలైన్మెంట్ షుడ్ పాస్ షుడ్ నాట్ పాస్ రిలీజియస్ బస్ కానీ, టెంపుల్స్ కానీ, ఇది హిస్టారికల్ ప్లేస్లో కూడా పోకూడదు. అదేవిధంగా కొన్ని లేక్స్లో కూడా పోకూడదు. లేక్స్, హిల్స్ ఇలాంటి వాటిలో కూడా పోకూడదు. సో అలైన్మెంట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ కొన్ని కర్వ్స్ గుండా అంటే అలైన్మెంట్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. ఈ హిస్టారికల్ ప్లేసెస్ అయినా వీటి గుండా పోకూడదు, లేకపోతే పర్వతాలు వాటికుండా పోకూడదు, లేకపోతే నదులు వాటికుండా వీలైనంత వరకు తప్పించుకుంటూ పోవాలి. మస్ట్ కంపల్సరీ అయినప్పుడు క్రాస్ చేయాల్సిందే. కొన్ని అవాయిడ్ చేయగలుగుంటే, కొన్ని నిరోధించగలుగుంటే అలైన్మెంట్ లైట్గా చేంజ్ చేసుకొని వీటిని కూడా మార్చుకోవచ్చు. ఈ రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్స్ కానీ, హిస్టారికల్ ప్లేసెస్ కానీ, ఈ లేక్స్, హిల్స్ కానీ వీటన్నిటిలో కూడా పోకూడదు. కానీ దేంట్లో కూడా పోవచ్చు, ద అలైన్మెంట్ should pass through scenic places. కొన్ని స్పెషల్ ఏరియాస్లో ఉండే వాటి గుండా కూడా పోవచ్చు. అంటే అలైన్మెంట్ షుడ్ నాట్ పాస్ సో అలైన్మెంట్ షుడ్ నాట్ పాస్ త్రూ డ్యాంప్ ఆర్ మార్ష్ ల్యాండ్స్. కొన్ని వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఏరియాలు చూడండి, ఎందుకు అక్కడ పొలాలు వేయటమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం రోడ్డు వేస్తే వేయచ్చు, కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమైంది 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా మనం మెయిన్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ మార్ష్ ఏరియాస్లో కానీ, లేక్స్ కానీ, అదేవిధంగా ఈ రిలీజియస్ ప్లేసెస్లో కానీ పోకూడదు.
వీటి కూడా పోకూడదు. ఓకే, చూడండి ఇక్కడ అలైన్మెంట్ తీసుకునేటప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ కానీ ఈ కానీ ఉండేట్టు చూసుకోవాలి. మినిమం నెంబర్ ఆఫ్ కల్వర్ట్స్. ద అలైన్మెంట్ షుడ్ బి chosen that less number of bridges the alignment should be chosen that ఇక్కడ అలైన్మెంట్ కూడా ఏం చేసుకోవాలి, ఈ కల్వర్ట్స్లో కూడా తక్కువ కల్వర్ట్స్ తక్కువ ఇది వచ్చేట్టుగా చూసుకోవాలి. అలైన్మెంట్ షుడ్ బి చూజన్ దట్ లెస్ నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ కల్వర్ట్స్. అదేవిధంగా అలైన్మెంట్ వచ్చింది, ఒక నదిను లేకపోతే కెనాల్ను క్రాస్ చేయాలి. క్రాస్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్, ఆ బిల్డింగ్, ఆ ఏరియా, ఆ బ్రిడ్జి కానీ, ఆ కల్వర్ట్ కానీ, బ్రిడ్జి కానీ కట్టే ఏరియా ఖచ్చితంగా అది బ్రిడ్జి నిర్మించడానికి అనువైన ప్రాంతమై ఉండాలి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు వదిలే ఒక రివరే తీసుకుందాం. ఒక రివర్ కొన్ని చోట్ల ఏమవుతుంది, ఇట్లా ఉంటుంది. సపోజ్ ఇక్కడ కనుక బ్రిడ్జి తీసుకుందాం అనుకో, కల్వర్ట్ బ్రిడ్జి తీసుకుందాం అనుకో, ఏమవుతుంది, ఇక్కడ నిర్మించాలంటే ఏమవుతుంది, లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే సపోజ్ ఇక్కడి నుంచే పోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే దీంతో చూసుకుంటే తక్కువ కన్స్ట్రక్షన్ కాస్ట్ తోటి అయిపోతుంది. కాబట్టి అలైన్మెంట్ ఎప్పుడు కూడా the alignment should cross canal or river rivers where the ఇక్కడ చూడండి, అలైన్మెంట్ షుడ్ క్రాస్ కెనాల్ ఆర్ రివర్. నదిని కానీ ఒక కాలువను కానీ అవి దాటేటప్పుడు మనం అలైన్మెంట్ ఎలా తీసుకోవాలంటే, ఎక్కడైతే మనం నదిని ఆ క్రాస్ చేసేది మనకి ప్రాపర్గా అక్కడ కన్స్ట్రక్షన్కి పనికి వస్తుందా లేదా, ఆ ల్యాండ్ మనకి ప్రాపర్గా కనికొస్తుందా లేదా, అది మనం మెయిన్గా కన్స్ట్రక్ట్ చేయాలి. చూడు ఎన్ని పాయింట్లు ఇస్తున్నాం. ఫస్ట్ అలైన్మెంట్ అనేది డిస్కస్ చేసాం. అలైన్మెంట్ ఇట్ ఈస్ ద సెంట్రల్ లైన్ ఆఫ్ ద హైవే ఆన్ ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ అలైన్మెంట్ అన్నాం. అలైన్మెంట్లో దేంతో కలిసి ఉంటుందంటే, అలైన్మెంట్ అనేది స్ట్రైట్ పాత్, హార్జాంటల్ కర్వ్స్ కలిగి ఉంటాయి. ఇఫ్ యూ చేంజ్ అలైన్మెంట్, మనం కనుక అలైన్మెంట్ చేంజ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, హార్జాంటల్ దీంట్లో కానీ వర్టికల్ గ్రేడియంట్లో కానీ తేడాలు వస్తుంది. హార్జాంటల్
గ్రేడియంట్ కానీ వర్టికల్ గ్రేడియంట్లో కానీ తేడా వస్తే ఏమవుతుంది, వర్టికల్గా ఇప్పుడు హార్జెంట్ ఉంది, హార్జెంట్ ఇట్లా వచ్చి ఇట్లా తిరగాలి. ఇప్పుడు హార్జెంట్ ఇటు వచ్చి ఇట్లా తిరగాలి అనుకో, ఇక్కడ యాక్సిడెంట్ ఎక్కువ రైజ్ అవుతాయా కావా, కాబట్టి ఎక్కడి నుంచి ఇది ఇక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇది హార్జెంటల్. అల్లే వర్టికల్ నిలువుగా ఎత్తుకుంటూ పోయాము, ఇక్కడ నుంచి వెహికల్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వెహికల్ ఇటు వస్తుంది, ఇది యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా, అవకాశం. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే, ఇవన్నీ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ కావాలంటే మనం ప్రాపర్ అలైన్మెంట్ షుడ్ బి సెలెక్టెడ్. ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ న్యూ రోడ్ ప్రాపర్ అలైన్మెంట్ షుడ్ బి టేకన్. కాబట్టి ఈ అలైన్మెంట్ తీసుకున్నప్పుడు వచ్చే డిసడ్వాంటేజ్ చెప్పాం, కాస్ట్ ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ వచ్చి చెప్పాం, ఇంక్రీజ్ ఇన్ మెయింటెనెన్స్ ఆపరేషన్, వెహికల్ ఆపరేషన్లో పెరిగిద్దని చెప్పాం, అలాగే యాక్సిడెంట్ రేట్లు పెరుగుతాయని చెప్పాం. సో ఇవన్నీ కూడా డిజైన్. అందుకని మనం అలైన్మెంట్ తీసుకున్నప్పుడు కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ కింద ఇట్ షుడ్ బి షార్ట్, ఇట్ షుడ్ బి ఈజీ, ఇట్ షుడ్ బి ఎకనామికల్, ఇట్ షుడ్ బి సేఫ్. ఈ 4 పాయింట్లు కన్సిడర్ చేయాలి. సేఫ్గా ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. ఈ పాయింట్లు తీసుకున్నప్పుడు మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ కింద అలైన్మెంట్ని తీసుకుంటాం. ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ కన్సిడర్ ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం అలైన్మెంట్ తీసుకుంటాం. ఈ కొన్ని అంశాలంటే ఏ ఫ్యాక్టర్స్, ఏ అంశాలు, ఫ్యాక్టర్స్ అంటే అంశాలు, ఏ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటే మనం బేసిక్ రిక్వైర్మెంట్స్లో వచ్చినాయి, ఇట్ షుడ్ బి షార్ట్ అన్నాం. సో కాబట్టి అలైన్మెంట్ షుడ్ బి షార్ట్, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, ఎంత మనకు వీలైతే అంత. అంతేగాని షార్ట్గా ఉండాలని చెప్పి ఇచ్చేస్తే కుదరదు కదా. సో యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. రెండోది ఎకానమికల్గా ఉండాలి. అలైన్మెంట్ తీసుకున్నప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్డుకు దాన్ని కూడా తీసుకోవాలి. అలాగే అలైన్మెంట్ తీసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ కల్వర్ట్స్ ఎన్ని వస్తున్నాయి, నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఎన్ని వస్తున్నాయి, అది మనం కన్సిడర్ చేయాలి. అవి కన్సిడర్ చేయకుండా మనం కనుక అలైన్మెంట్ తీసుకుంటే మనకు బోల్డ్ అంత కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా కెనాల్స్ని వీటిని క్రాస్ చేయాలి. క్రాస్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం క్రాస్ చేసే ప్రాంతం మనం నిర్మించే కల్వర్ట్కి కానీ బ్రిడ్జికి కానీ అనువైన ప్రాంతమై ఉండాలి. కన్స్ట్రక్షన్ కూడా తక్కువలో జరిగేట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే ఏదైనా థిక్ ఫారెస్టు, లేకపోతే రిలీజియస్ ప్లేసెస్, లేకపోతే లేక్స్, పాండ్స్, ఇలాంటి హిల్ ఏరియాస్ వచ్చినాయి అనుకో, వీలైనంత వరకు వాటిని పక్కగా పోవడానికి, వాటిని తప్పించుకుంటూ అలైన్మెంట్ తీసుకోవాలి. కానీ వాటి ద్వారా పోయామనుకోండి, వాళ్ళ తర్వాత పోతే ఈయన సముద్రాల్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాయి. కానీ అక్కడేమవుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిద్ది. మనకి ఏదైనా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగే కొద్దీ దాన్ని నిర్మించడం అనేది కష్టమవుతుంది. కాబట్టి అలైన్మెంట్ ఎప్పుడు కూడా ప్రాపర్ అలైన్మెంట్ షుడ్ బి టేకన్. అలైన్మెంట్ ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ అలైన్మెంట్ ప్రాపర్గా ఉన్నప్పుడు ఈ పాయింట్లు మొత్తాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని నదులు వస్తున్నాయి, ఎన్ని కల్వర్ట్లు వస్తున్నాయి, ఎన్ని కెనాల్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ కట్టాలి, ఎక్కడెక్కడ తీసాలి, అదేవిధంగా ఎర్త్ వర్క్ ఎలా వస్తుంది, ఎంతసార కటింగ్ చేయాలి, ఎక్కడెక్కడ ఫిల్ చేయాలి. సో మినిమం ఎర్త్ వర్క్ ఉండేట్టుగా చూసుకోవాలి. అందుకనే ఎలివేటెడ్ ఏరియాస్లోనే చూసుకోవాలి. అందుకనే మన అలైన్మెంట్ కూడా ఏం కావాలి చేస్తా, నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ తక్కువ ఉండేట్టు, కెనాల్ కల్వర్ట్స్ తక్కువ ఉండేట్టు చూసుకోవాలి. అలైన్మెంట్ షుడ్ పాస్ టు ఎలివేటెడ్ ఏరియాస్. ఎలివేటెడ్ అంటే ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో రోడ్డు వేసుకుంటే బానుకో ఏమవుతుంది, అక్కడ ఉన్న సైడ్ మనం ఆల్రెడీ కొంచెం ఎత్తుగా ఉంది, ఆ సైడ్ తీసి మనం ఇక్కడ రోడ్డు నిర్మిస్తున్నాం. అప్పుడేముంది, కెనాల్స్ ఈజీగా ఫామ్ అవుతాయి, సైడ్ డ్రైన్స్ ఈజీగా ఫామ్ అవుతాయి. అప్పుడేమవుతుంది, న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పడుతుంది, సహజంగానే నీళ్ళు ఎటు పోయే సిస్టమ్ ఏర్పడుతుంది. మనం కొత్తగా ఫార్మేషన్ పెద్ద ఎక్కువ కష్టపడి డ్రైనేజ్ ఏర్పాటు చేసిన అవసరం లేకుండా అలైన్మెంట్ ఎప్పుడు కూడా ఎలివేటెడ్ ఏరియాలో వెళ్తే బాగుంటుంది. ఓకే.
ఇది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయింగ్ ఎన్ఫర్స్ అలైన్మెంట్ ఆఫ్ రోడ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ అనమాట. ఈ మేము ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా ప్లెయిన్ ఏరియాస్. అలా కాకుండా మనం కన్స్ట్రక్షన్ని రోడ్డుని తీసుకెళ్ళి హిల్లీ ఏరియాస్లో కూడా వేస్తుంటాం. హిల్లీ ఏరియాలో కూడా మన రోడ్లు వేయాలి కదా. సో హిల్లీ ఏరియాస్లో ఇస్తే ఏంటి పరిస్థితి? హిల్లీ ఏరియా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయెన్సింగ్ అలైన్మెంట్ ఆఫ్ రోడ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాం. ఇది అయిపోయింది. ఇప్పుడు హిల్లీ ఏరియాస్ గురించి మాట్లాడుకుందాం. హిల్లీ ఏరియాస్లో అలైన్మెంట్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఇయే సేమ్ అంశాలు. కన్స్ట్రక్షన్ కాస్ట్ షుడ్ బి లెస్, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, ఇట్ షుడ్ నాట్ పాస్ త్రూ రిలీజియస్ ప్లేసెస్. అన్నీ ఈ పాయింట్లన్నీ ప్లెయిన్ ఏరియాలో అయితే ఏమొస్తున్నాయో ఈ పాయింట్లు మొత్తంతో పాటు ఇంకా కొన్ని అడిషనల్గా హిల్లీ ఏరియాస్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తాయి. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తాయి? ఎప్పుడు కూడా హిల్లీ ఏరియాస్లో రోడ్ ఫామ్ చేసేటప్పుడు ఆ హిల్ ఎడ్జ్ ఆఫ్ ద హిల్గా ఎప్పుడు ఎడ్జ్లోనే వెళ్తుండాలి. ఎందుకు? అక్కడ స్లోప్ కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి, కంటిన్యూస్ స్లోప్ ఉంటుంది కాబట్టి, స్లోప్ తక్కువలో ఇదిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం తిరుమల తిరుపతి దేవస్థానాలు అక్కడ చూసినా, శ్రీశైలం ఘాట్ రోడ్ చూసినా, ఇలాంటి ఎక్కడ చూసినా కూడా హిల్లీ ఏరియాస్లో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అక్కడ అలైన్మెంట్ ఎలా తీసుకుంటారని. వాడు ఏం చేస్తాడు? ఇక్కడ తీసుకుంటాడు, ఇక్కడ ఇలా తీసుకొని ఈ రోడ్డు ఫామ్ చేసుకుంటూ పోతాడు. అంతేగాని ఈ సెంటర్కి వెళ్ళడు. ఎప్పుడు కూడా ఎడ్జెస్లోనే పోతాడు. ఎడ్జెస్లోనే కట్ చేసుకుంటా రోడ్ వేసుకుంటూ పోతాడు ఎడ్జెస్లో. దీనివల్ల ఏమవుతుంది? ఈ ల్యాండ్ స్లైడ్స్ ఉండవు. పైనుంచి కింద పడే రాళ్ళు కింద పడతా స్లైడింగ్స్ ఉంటాయి కదా, అవి లేకుండా చూసుకోవాలంటే ఎప్పుడు కూడా అలైన్మెంట్ని ఎప్పుడు కూడా చుట్టూ తిప్పుకుంటూ పోతాడు. హిల్ చివరి ప్రాంతంలో తీసుకుంటూ పోతాడు. అదేవిధంగా ఇంకా రెండోది వచ్చేసి, ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఉంటాయో, రాళ్ళు పైనుంచి దొరికి పడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొండ ప్రాంతాల్లో రాళ్ళు ఎక్కువ, అక్కడ ఆ ప్రాంతాల్లో ఈ అలైన్మెంట్ పోకుండా చూసుకోవాలి. రెండోది, సో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఉండే కాడ పోకూడదు. అదేవిధంగా ఇది ఎక్కువగా ఉండే కాడ పోకూడదు. చివర్ల దరి అంచుల్లోనే పోతుండాలి. హిల్ ఏరియాస్లో అంచుల్లోనే అలైన్మెంట్ తిప్పుకుంటా పోవాలి. అదేవిధంగా హెయిర్ బెండ్స్ ఉంటాయి. హెయిర్ బెండ్స్ అంటే ఇలా ఉంటాయి చూడండి. మీరు మన ఈజీగా తిరుమల ఘాట్ రోడ్ చూసుకుంటే ఈ హెయిర్ బెండ్స్ తక్కువ వస్తే అలైన్మెంట్ అంత బాగా వస్తుంది. అంటే షుడ్ అవాయిడ్ హెయిర్ బెండ్స్. అలైన్మెంట్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ 3 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చింది చూడండి, 3-4 పాయింట్లు ఎక్స్ట్రా వస్తున్నాయి. ప్లెయిన్ ఏరియా కంటే హిల్ ఏరియాలో 3-4 పాయింట్లు ఎక్కువ వస్తున్నాయి. మామూలుగా ప్లెయిన్ ఏరియాలో ఏం జాగ్రత్త తీసుకోవాలో, ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలో, హిల్ ఏరియాస్లో కూడా అదే చేయాలి. ఇన్ అడిషన్ టు దట్, అయ్యే కాకుండా వాటికి అదనంగా ఇంకో 4 పాయింట్లు మనం తీసుకోవాలి. అందులో మెయిన్ ఏంటంటే అలైన్మెంట్ షుడ్ పాస్ through the side of hill. Where ఎక్కడ స్లోప్ తక్కువగా ఉందో అక్కడ పడుతుంది. అట్లే విధంగా రెండోది ఏం తీసుకోవాలి? అవాయిడ్ హెయిర్ పిన్ బెండ్స్. ఎక్కువగా హెయిర్ పిన్ బెండ్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవాలి. అట్లాగా అలైన్మెంట్ ఎట్లా తీసుకోవాలంటే, ద అలైన్మెంట్ షుడ్ నాట్ పాస్
ఎక్కడైతే పర్మనెంట్గా ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ పైనుంచి మన మన విజయవాడ దుర్గా ఘాట్ ఇది తీసుకుంటా ఉంటే అక్కడ నివాస ప్రాంతాల మీద కూడా చూడండి, ప్రతి 6 నెలలకి ప్రతి సంవత్సరానికి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ తుఫాన్లు వచ్చినప్పుడు అన్నిటి కూడా పైనుంచి రాళ్ళు కింద పడతా ఉంటాయి. ఆ పైనుంచి రాళ్ళు కింద పడతా ఉన్నాయి మనం ల్యాండ్ స్లైడ్ అంటున్నాం. అక్కడ ఘాట్ రోడ్ కూడా మనం చూశారు కదా, విజయవాడ అక్కడ ఘాట్ రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఎందుకు బ్లాక్ అయింది? పైనుంచి ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వచ్చినాయి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఈ అలైన్మెంట్ ప్రాపర్ అలైన్మెంట్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా పైనుంచి వచ్చాయని కూడా కిందికి రావడం వల్ల కిందికి పడటం వల్ల రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో ప్లెయిన్ ఏరియాలో ఎలా ఉందో హిల్లీ ఏరియాస్లో కూడా ప్లెయిన్ ఏరియాస్లో ఏ ఫ్యాక్టరీస్ తీసుకున్నామో హిల్ ఏరియాస్లో అదే ఫ్యాక్టరీస్ తీసుకోవాలి. ఇన్ అడిషన్ టు దట్ అయ్యే కాకుండా కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత హెయిర్ పిన్ బెండ్స్ రాకుండా చూసుకోవాలా. హిల్లీ ఏరియాస్లోకి వచ్చేసి దర్న్ అయిపోతూ ఉండాలి అలైన్మెంటు. అలాగే పర్మనెంట్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్మనెంట్ ల్యాండ్ స్లైడ్స్ ఉండే ప్లేసుల్లో అలైన్ పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంకా ఈ హిల్లీ ఏరియాస్లో ఇంకా 2-3 పాయింట్లు వేసుకున్నా. ఏంటంటే హైట్ ఎప్పుడు కూడా కోల్పోకూడదు, హైట్ తగ్గకూడదు. హైట్ తగ్గకుండా పోయిందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇట్లా వెళ్తూ ఉన్నాము, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. సో హైట్ ఎప్పుడు కూడా డిక్రీజ్ కాకుండా అలైన్మెంట్ తీసుకోవాలి. అలైన్మెంట్ తీసుకునేటప్పుడే హైట్ డిక్రీజ్ లేకుండా, అలైన్మెంట్ తీసుకునేటప్పుడు హైట్ డిక్రీజ్ లేకుండా చూసుకోవాలి. అదే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తక్కువగా ఉండాలి. ఈ మనం హిల్ ఏరియాస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదేవిధంగా ప్లెయిన్ ఏరియాస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్లెయిన్ ఏరియాస్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, హిల్ ఏరియాస్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పాం.